హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి December 15th. సో గైజ్, ఈరోజు నేను లైవ్ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. సో అందుకని నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అంటే ఏ విధంగా పొజిషన్ తీసుకోవడం జరిగింది అండ్ ఏ టైంకి తీసుకోవడం జరిగింది, ఏ టైంకి ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, వీడియోని చివరిదాకా చూడండి. అండ్ మీరు కనుక ఆప్షన్ సెల్లర్ లేకపోతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మీకు డెఫినెట్గా అంటే మంచి ఇన్ఫర్మేషనే దొరుకుతుందన్నమాట. ఓకే, అండ్ గైజ్ ఇక్కడ గమనించవచ్చు, ఈరోజు నేను ఓవరాల్గా 1447 రూపీస్ ప్రాఫిట్లో అయితే క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నా క్యాపిటల్ నేను అరౌండ్ క్యాపిటల్ 1,20,000 యూజ్ చేయడం జరిగింది. సో మోర్ దెన్ 1% అయితే ఈరోజు నేను నా క్యాపిటల్ నుంచి గెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇందులో ఛార్జెస్ అరౌండ్ 150 తీసేసిన అరౌండ్ 1,300 రూపీస్ అయితే నెట్ మన అకౌంట్లో క్రియేట్ అవుతుంది. సో గైజ్, నేను డైలీ అరౌండ్ 9:30కి పొజిషన్స్ అయితే 9:25 నుంచి 9:30 వరకు నేను పొజిషన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సేమ్ నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ అయితే నేను చేస్తాను అనమాట. నేను ఎలాంటి చార్ట్ చూడను, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వను, ఎలాంటి డైరెక్షన్ ఫాలో అవ్వను. జస్ట్ ప్రీమియం చూస్తాను, బోత్ సైడ్ ప్రీమియం చూస్తాను అండ్ సెల్ చేస్తాను. స్టాప్ లాస్ పెట్టుకుంటాను, స్టాప్ లాస్ హిట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను డీసెంట్ ప్రాఫిట్లో లేకపోతే తక్కువ లాస్ట్లో క్లోజ్ అయ్యేటట్టు చూసుకుంటాను అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. నేను మార్నింగ్ అరౌండ్ 9:30కి సో అట్ ద మనీ పీఈసీని అయితే ఈరోజు షార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ వాటికి నేను స్టాప్ లాస్ పెట్టుకోవడం జరిగింది. సో 9:30 నుంచి అరౌండ్ 10:15 వరకు నేను పొజిషన్ అయితే హోల్డ్ చేయడం జరిగింది. నాకు అరౌండ్ 700 రూపీస్ అయితే అందులో రావడం జరిగిందనమాట. ఓకే, అందులో నాకు అరౌండ్ 700 రూపీస్ అయితే రావడం జరిగింది. అంటే నా క్యాపిటల్ పైన అరౌండ్ 0.6% వరకు నాకు అక్కడ మార్నింగే విత్ ఇన్ 1 అవర్లో నాకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది అనమాట. సో నేను ఆల్ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ అంటే సెకండ్ హాఫ్లో పొజిషన్స్ తీసుకుందామని కూర్చున్నాను అనమాట. అంటే 9:15 నుంచి 12:30 వరకు మనకు ఫస్ట్ హాఫ్ అనమాట. 12:30 తర్వాత నుంచి 3:30 వరకు ఇంకో సెకండ్ హాఫ్. సో నేను ఫస్ట్ హాఫ్లో నాకు అరౌండ్ 0.6-0.7% వరకు ప్రాఫిట్ వచ్చేసింది కదా అని నేను స్క్వేర్ ఆఫ్ చేసేసి సైలెంట్గా ఉన్నా. కాకపోతే ఆ తర్వాత నేను నెక్స్ట్ 15 మినిట్స్కి ఇంకో సేమ్ నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. కొద్దిగా ఓటీఎంలోకి వెళ్ళేసి తక్కువ ప్రీమియం ఉన్న పీఈసీని అయితే షార్ట్ చేయడం జరిగింది. సో అందులో నుంచి నాకు అరౌండ్ 200 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఆల్రెడీ 700 ఉండే, ఆ తర్వాత ఇంకో 200 రూపీస్ రావడం జరిగింది. సో అరౌండ్ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 900 అయిందనమాట. సో 11:30కి నేను సెకండ్ టైం తీసుకున్న పొజిషన్స్ని అయితే స్క్వేర్ అప్ చేయడం జరిగింది. సో 11:30 నుంచి 12:30 లేదా 12:45కి పొజిషన్ తీసుకుందామని 1 అవర్ నేను ఫ్రీగా ఉన్నాను అనమాట. సో 11:30 వరకు అయితే మనకు అరౌండ్ 900 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. సో నేను అరౌండ్ 11:45కి అగైన్ థర్డ్ పొజిషన్స్ అంటే సెకండ్ హాఫ్ పొజిషన్స్ అయితే 11:30 వరకు నేను సెకండ్ పొజిషన్ తీసుకున్నా కదా, 200 రూపీస్ వచ్చినాయి కదా, 900 రూపీస్ వరకు అయితే మనకు రావడం జరిగింది అప్పటి వరకు. ఆ తర్వాత 11:30 నుంచి 12:45 వరకు ఎలాంటి పొజిషన్ తీసుకోలేదు. సో నేను 12:40 తర్వాత పొజిషన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. కావాలంటే మీకు ఆర్డర్ బుక్లో చూపిస్తాను. సో ఇవన్నమాట, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఈ పొజిషన్స్ 26,000 పిఈ, 26,050 రూపీస్ సిఈని షార్ట్ చేయడం జరిగింది. ప్రీమియం వచ్చేసి చూడొచ్చు మీరు 51 రూపీస్ దగ్గర అండ్ 56.60 దగ్గర నేను షార్ట్ చేయడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంతలో క్లోజ్ అయింది? 46 రూపీస్ దగ్గర ఇవి మనకు క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, అండ్ నేను తర్వాత ఎక్కడ ఎగ్జిక్యూట్ 51 రూపీస్ దగ్గర సిఈని సెల్ చేశాను, పిఈని 56 రూపీస్ దగ్గర షార్ట్ సేల్ చేయడం జరిగింది కదా. అండ్ నేను అగైన్ పొజిషన్ ఎక్కడ మొత్తం స్క్వేర్ అప్ చేశానంటే మీరు ఇక్కడ గమనించవచ్చు. పిఈని 46 రూపీస్ దగ్గర స్క్వేర్ అప్ చేశాను అండ్ సిఈని 54 రూపీస్ దగ్గర స్క్వేర్ అప్ చేయడం జరిగిందనమాట. సో నేను సెకండ్ హాఫ్లో తీసుకున్న పొజిషన్ నుంచి నాకు అరౌండ్ 500 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట, 550 వరకు. ఎందుకంటే నేను 11:30 వరకు 900 ప్రాఫిట్ అయితే 2 టైమ్స్ పొజిషన్స్ ఎగ్జిక్యూట్ చేసి
ప్రాఫిట్లో ఉన్నాను అనమాట. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో 12:30 తర్వాత నుంచి 550 రూపీస్ అయితే 1 లాట్ పైన నాకు ప్రాఫిట్ రావడం జరిగింది. సో నేను చేసిన నాన్ డైరెక్షనల్ లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత లైవ్లో నేను లాస్ట్ 3 వీక్స్ నుంచి చేయడం జరుగుతుందనమాట. అండ్ మొన్న సండే రోజు నేను ఒక లాంగ్ వీడియో చేయడం జరిగిందనమాట. లాస్ట్ 3 వీక్స్ నా ప్రాఫిట్ ఎంత వచ్చింది నాన్ డైరెక్షన్ ఆప్షన్ సెల్లింగ్ ద్వారా ఎంత వచ్చింది అనేది అక్కడ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ లాస్ట్ 3 వీక్స్లో నాకు ఈరోజు హయ్యెస్ట్ ప్రాఫిట్ అనమాట. అరౌండ్ 1.2% వరకు నా క్యాపిటల్ పైన రావడం జరిగింది. లేకపోతే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ప్రతిరోజు 0.5 కానీ 0.3 కానీ 0.2%, 0.5 వరకు 0.7 వరకు వచ్చేదనమాట. ఈరోజు 1.2% వరకు ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకే, ఇదన్నమాట గైస్ నేను ఫాలో అయ్యేది సింపుల్ 3 స్టెప్సే ఫాలో అవుతాను. నేను ఎలాంటి అంటే సోషల్ మీడియా ఫాలో అవ్వను. అండ్ నిఫ్టీ యొక్క చార్ట్ అసలు చూడను, 90% వరకు చూడను. ఎలాంటి స్ట్రాటజీ చేయను. జస్ట్ నేను ప్రీమియం చూస్తాను. ప్రీమియం చూసి ఏ ప్రీమియం అంటే అది ప్రీమియం ఏటీఎం బై చేయాలా, ఏటీఎం సెల్ చేయాలా, ఓటీఎం సెల్ చేయాలా, లేకపోతే ఐటీఎం సెల్ చేయాలా అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అది సెల్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ తెలుసుకొని మనం నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ 3 స్టెప్స్లో. ఓకే, ఇంకో విషయం ఏంటంటే గైస్, నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ చాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి నాకు కాంటాక్ట్ అయ్యి దాని గురించి డిస్కస్ చేయొచ్చు అనమాట. నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ ఏ విధంగా చేయాలనేది. ఓకే, అండ్ ఇంకేముంది గైస్, సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను నాకు ఏ స్ట్రైక్ ప్రైస్ పైన ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది ఇందులో మీరు డీటెయిల్గా చూడొచ్చు. అండ్ ఓవరాల్గా ప్రాఫిట్ లాస్ మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. అండ్ ఇంకా మీరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చినా నేను అంటే వీడియో పరంగా ఎలాంటి వీడియోస్ తీసుకురావాలా దాని పరంగా మీరు సజెషన్ ఇచ్చినా నేను మ్యాక్సిమం ట్రై చేయడం జరుగుతుందనమాట. అండ్ మీరు ఒక డైలీ నాతో కనెక్టివిటీ ఉండాలంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దానిపైన మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ బయోలో కూడా ఉందన్నమాట. ఓకే గైజ్, ఈ నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్లో మంత్లీ టార్గెట్ వచ్చేసి నాది అరౌండ్ 3% నుంచి 5% వరకు అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ 3 వీక్స్లో నేను అరౌండ్ 3% వరకు అయితే నాకు నెట్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ ఈరోజు ఇది 1%, మొత్తం 4% అవ్వడం జరిగిందనమాట. ఓకే, మినిమం 3%, మ్యాక్సిమం 5%, 3% నుంచి 5% రేంజ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇంకా ఏముంది చెప్పడానికి, ఇదే అనమాట. సో కొద్దిగా నేను ఇంకోటి ఎర్లీ మార్నింగ్ కొద్దిగా నేను లైవ్ రికార్డ్ చేయడం జరిగింది అనుకుంటాను, అది ప్లే చేస్తాను చూడండి మీరు. చూడవచ్చు ఇక్కడ మీరు 600 రూపీస్ వరకు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ టైం ఎంత అవుతుందంటే అప్పుడు 10 అవుతుంది అనమాట. సో 10 o'clockకి నాకు 600 వరకు వచ్చింది 1 lot పైన. సో తర్వాత నేను అరౌండ్ 700 రూపీస్ దగ్గర ఎగ్జిక్యూట్ అంటే స్క్వేర్ అప్ చేసేసి కూల్గా కూర్చున్నాను అనమాట.